You're listening to Hyderabad's number one FM station, Super Hits 93.5 FM with me, RJ Shiv. And ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లో ఉన్నాం. అదేంటంటే అంకురా కేరింగ్ కాన్వర్జేషన్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, రియల్ కేర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్. అండ్ ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు ఎవరంటే, Hi, I'm Dr. Sinduri, consultant obstetrician and gynecologist at Ankura Hospital, Banjara Hills, road number 12, Hyderabad. కూల్. సో డాక్టర్, ఈ న్యాచురల్ బర్త్ కి నార్మల్ బర్త్ కి డిఫరెన్స్ ఏంటి? న్యాచురల్ బర్తింగ్ ఆర్ నార్మల్ డెలివరీ రెండు మోర్ ఆర్ లెస్ సేమే, బట్ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం న్యాచురల్ బర్త్ గురించి మాట్లాడితే, వితౌట్ ఎనీ మెడికల్ ఇంటర్వెన్షన్ మన బాడీని మనం ట్రస్ట్ చేసి న్యాచురల్ ప్రాసెస్ లో అవ్వడాన్ని న్యాచురల్ బర్తింగ్ అంటారు. వేరాజ్ నార్మల్ డెలివరీలో మనం ఇంటర్వెన్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు పేషెంట్ కి చాలా పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి, ఆమెకు పెయిన్ రిలీఫ్ ఇవ్వాలి అనుకుంటే లైక్ ఎపిడ్యూరల్ అనేది ఉంటుంది, లేదంటే ఎంటనాక్స్ అని చెప్పి గ్యాస్ అది తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, లేదంటే కొన్నిసార్లు వాటర్ థెరపీ అని, అవి ఈ హైడ్రోథెరపీ అని ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఆల్ న్యాచురల్ బర్త్స్ ఆర్ నార్మల్ డెలివరీస్, బట్ నాట్ ఆల్ నార్మల్ డెలివరీస్ ఆర్ న్యాచురల్ బర్త్స్. మనం న్యాచురల్ బర్త్ అయినా నార్మల్ డెలివరీ అయినా మినిమల్ ఇంటర్వెన్షన్ తో చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో అది డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ అండ్ నార్మల్ డెలివరీ. సో మీరు అంకురాలో నార్మల్ డెలివరీకి అంటే మెంటల్ గా, ఫిజికల్ గా సో ఎలా హెల్ప్ చేస్తారు? మదర్స్ ని హెల్ప్ చేసి వాళ్ళ పెయిన్ కామ్ చేయడం అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సపోర్ట్ సిస్టమ్స్. లైక్ ఫిజికల్ గా ఏదైనా హెల్ప్ చేయడం, తర్వాత ఎమోషనల్ సపోర్ట్, అండ్ హౌ ఈస్ ద ఎన్విరాన్మెంట్ అండ్ హౌ వీ ప్రిపేర్ ద పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య రేపు ఎట్లుందంటే, ద మూమెంట్ పేషెంట్ కమ్స్ విత్ ప్రెగ్నెన్సీ పాజిటివ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ థింగ్ దే ఆస్క్ ఇస్ నాకు నార్మల్ డెలివరీ కావాలి అని, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ దానికి ఎలా మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రీనేటల్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మా దగ్గర చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అని ఉంటాయి. సో తర్వాత దాంట్లో ఏంటంటే బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పిస్తారు, మెంటల్ గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ డ్యూరింగ్ లేబర్ వస్తే పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, అంటే ఆల్రెడీ మనకి ఇన్ని రోజులు క్లాసెస్ లో బ్రీతింగ్ అండ్ రిలాక్సేషన్ ఎట్లా చేయాలి అన్నది చెప్తాం కాబట్టి దట్ విల్ హెల్ప్ దెమ్. ఇంకొకటి హైడ్రోథెరపీ, అంటే వార్మ్ షవర్స్ కానీ బర్తింగ్ టబ్స్ కానీ అవి మన హాస్పిటల్లో ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే దే ఈజ్ ద పెయిన్. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ స్పెసిఫికలీ బేస్డ్ ఆన్ ఎన్ని సెంటీమీటర్ డైలేషన్ ఉన్నారు, ఎంత పెయిన్ ఉంది, దాన్ని బట్టి ఎక్సర్సైజెస్ అండ్ పొజిషన్స్ మారుస్తాం. అది కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. అండ్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ సపోర్ట్. సో మేము త్రూ అవుట్ లేబర్ లో వాళ్ళ పేరెంట్ ఎవరో ఒకరు అండ్ వాళ్ళ హస్బెండ్ ని కంపల్సరీ వీ మేక్ దెమ్ స్టాండ్ విత్ దెమ్ ఆర్ వీ మేక్ దెమ్ సిట్ విత్ దెమ్, సో దట్ ఆ ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళే కాకుండా వీ హ్యావ్ ఎ డెవలప్ సపోర్ట్ ఆల్సో. అంటే trained birth companion definite గా ఉంటారు. We do provide one-to-one service where you will be taken care with utmost like concentration, so that మీ pain and మీ labor ని ఎంత ఈజీ చేయగలిగితే అంత విల్ హెల్ప్ యూ అవుట్ అండ్ విల్ ప్రొవైడ్ అ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. మ్యామ్, ఇప్పుడు ఈ నార్మల్ డెలివరీకి ఎవరు ఎలిజిబుల్ గా ఉంటారు? అంటే ఇప్పుడు ఈ డెలివరీకి ప్రిపరేషన్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? ఆల్మోస్ట్ అన్ని ప్రెగ్నెన్సీస్ వితౌట్ ఎనీ మేజర్ కాంప్లికేషన్స్ ఆర్ ఓకే టు గో ఫర్ నార్మల్ డెలివరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి ట్విన్స్ ఉన్నారు, లేదంటే కొంతమందికి బేబీ హెడ్ అప్ ఉంది, బటక్స్ కిందికి ఉన్నాయి, బ్రీచ్ పొజిషన్ అంటారు, అట్లాంటి వాళ్ళు. లేదంటే ఇప్పుడు చాలా ఎక్కువ అన్కంట్రోల్డ్ బీపీ ఉంది, అన్కంట్రోల్డ్ షుగర్ ఉంది, వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నారు, చాలా ఎక్కువ లైక్ డయాబెటిక్ మెడిసిన్స్ కానీ బీపీ మెడిసిన్స్ కానీ మీద ఉన్నారు. అట్లా ఏదైనా సివియర్ కాంప్లికేషన్స్ ఉండి, లేదంటే మాయ అనేది కింద భాగంలో మొత్తం ఫిక్స్ అయి ఉంటే అట్లాంటి వాళ్ళకి వీ డోంట్ ప్రిఫర్. బీపీ ఉన్నా షుగర్ ఉన్నా కంట్రోల్లో ఉంటే ఇట్ ఈస్ గుడ్. అట్లా కాకుండా అన్కంట్రోల్డ్ ఉండి దట్ ఈస్ ఇంపాక్టింగ్ ద బేబీ, అట్లా ఉంటే డెఫినెట్లీ వీ టెల్ దెమ్ టు ఆప్ట్ ఫర్ అ సెక్షన్. సో ఆర్ ప్రీవియస్ సిజేరియన్స్, 2-3 సిజేరియన్స్ అయిన వాళ్ళు దే కమ్ ఫర్ అ నార్మల్ డెలివరీ, దెన్ వీ టెల్ ఇట్ ఇస్ నాట్ సేఫ్. 1 సిజేరియన్ అయితే మళ్ళీ వీ కెన్ ట్రై ఫర్ అ నార్మల్ డెలివరీ, బట్ దట్ టు విత్ ఎక్స్ట్రా కేర్. అదర్వైజ్ 2-3 సెక్షన్స్ అయిన వాళ్ళకి ఆల్సో విల్ నాట్ సజెస్ట్ టు గో ఫర్ అ నార్మల్ డెలివరీ. అండ్ దెన్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద సెకండ్ ట్రైమిస్టర్. అంటే 13 weeks నుంచి యూ కెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. చైల్డ్ బర్త్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, బ్రీతింగ్ టెక్నిక్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్, పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అటెండ్ అవ్వచ్చు. బర్త్ ప్లాన్స్ అంటే ఎట్లుంటుంది, ఎట్లా ఉండబోతుంది మీ
ఫ్యూచర్ లో డెలివరీ అప్పుడు ఏముంటుంది అని స్లోగా యూ కెన్ స్టార్ట్ డిస్కసింగ్. అండ్ ఈచ్ టైం మీరు విజిట్ కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కసారి యూ కెన్ రైట్ డౌన్ వాట్ ఆర్ యువర్ డౌట్స్, మీ ఫియర్స్ ఏంటి, మీ భయాలు ఏంటి అన్ని కూడా మీ డాక్టర్ తో డిస్కస్ చేయొచ్చు. అండ్ డెలివరీ అప్పుడు ఎవరు ఉంటారు వాళ్ళతో మీరు ఫెమిలియరైజ్ అవ్వచ్చు. అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే 28 వీక్స్ తర్వాత నుంచి మీ ఎట్లా ఉండబోతుంది అన్నది చూసుకొని ఎక్కడ మీ అప్పటికే ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ ఇఫ్ యూ ఫిక్స్ టు వన్ ప్లేస్ ఆఫ్టర్ 28 వీక్స్. బికాస్ కొంతమంది ఏంటంటే లాస్ట్ లో దే చేంజ్ ద ప్లాన్స్. రాదర్ దాన్ దట్ అట్లీస్ట్ 28 వీక్స్ నుంచి మీరు ఒక డాక్టర్ దగ్గర ఫైనల్ గా ఫిక్స్ అయితే యూ విల్ బి మోర్ కంఫర్టబుల్ విత్ ద డాక్టర్. అండ్ ఈవెన్ మీరు ఎక్కడ డెలివరీ అవుతున్నారో ఆ పర్టికులర్ ప్లేస్ లో కూడా యూ విల్ బి మోర్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్టేడియం సూపర్ హిట్స్ 93.5 FM వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.